చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఎంత బాగైందో. ఫ్రెండ్స్ ఇందాక నేను చేశాను కదా టేస్టీ చికెన్ కర్రీ, సేమ్ అలానే రావాలంటే నేను చెప్పిన చికెన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి అన్నమాట. తర్వాత 3 ఆనియన్స్, 2 టమాటోస్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లనే దంచి తీసుకోవాలి. తర్వాత ఇది కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, పుదీనా, గ్రీన్ చిల్లీస్ 2 అన్నమాట. సో ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా మసాలాలు కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ సాల్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, తర్వాత కొరియాండర్ పౌడర్, లైట్ టర్మరిక్ పౌడర్, అంతే. ఇంకా దీనికి కావాల్సింది ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ చికెన్ అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను నేను. ఆఫ్టర్ 10 minutes మీడియం ఫ్లేమ్. ఇదేమంటే పుదీనా ఆకులు లైట్గా, తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. చికెన్ కర్రీ రెడీ. కలిపేస్తున్నాం ఇంకా కొంచెం. ఆ వేడికి అది బాగా అల్లుకుంటుంది అన్నమాట. ఏమంటారు అబ్జర్వ్ చేస్తుంది ఫ్లేవర్ కొత్తిమీర పుదీనా. అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అన్నీ వస్తాయి. ఇప్పుడు రైస్లో తింటే చపాతీ అయినా రైస్లో అయినా పుల్కలైనా తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మోర్ రెసిపీస్ కోసం మన నందు కిచెన్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి.